మంచిర్యాల జిల్లాలోని మందమరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అధికారులు సందర్శించి జాతీయ కుష్టి వ్యాధి నిర్మూలన కార్యక్రమం, జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం కింద అందిస్తున్న వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య ఆశా కార్యకర్తలతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. కుష్టి వ్యాధి నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. కుష్టివ్యాధి మైక్రోబాక్టీరియం లెప్రో అనే బ్యాక్టీరియా వల్ల వచ్చేదని, ఇది ప్రధానంగా చర్మం, నరాలకు సోకుతుందని అధికారులు తెలిపారు. ఈ వ్యాధి వయసు, లింగ భేదాలు చూడదని, వంశపారంపర్యమైనదని కూడా కాదన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు మరింత నిర్వహించాలని సూచించారు. ఎన్డీఏటీ చికిత్స ద్వారా కుష్టివ్యాధి పూర్తిగా నయం చేయవచ్చునని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతిసారి కూడా శాంపుల్స్ ఎన్సిటిసి ప్రోగ్రామ్ డేట్ అనౌన్స్ చేయగానే అదే మీరు వాడినట్టు గోధుమలకు స్పర్శ అవకాశం ఉంటుంది. మనం ప్రాథమిక దశ లోపల మనం తొందరగా గుర్తిస్తే మనం పీబీ నుంచి ఎంబీలకు కన్సల్ట్ సబ్ సెంటర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే సూపర్వైజర్ ద్వారా ఇమ్మీడియట్ గా మనం ఏం చేస్తుంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఆ ప్యాచెస్ సింప్టమ్స్ బట్టి పీబీ ట్రీట్మెంట్ కేస్ కా ప్యాచ్ ట్రీట్మెంట్. బాబు, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, తెలంగాణ స్టేట్. ఈరోజు మనం మంచిర్యాల జిల్లాని విజిట్ చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో మందమరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుష్టి వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేము ఈ జిల్లాను విజిట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, జాతీయ కుష్టు నివారణ కార్యక్రమం అమలవుతున్న తీరుతెన్నులు, అలాగే రోగులకు, కుష్టివ్యాధిగ్రస్తులకు అందుతున్న సేవలు, చికిత్సా విధానం ఏ విధంగా జరుగుతుంది, అమలవుతుందని తెలుసుకోవడానికి, పరిశీలించడానికి వచ్చాం. అలాగే కుష్టివ్యాధి పట్ల మన పిహెచ్సి యొక్క స్టాఫ్కి ఏ విధమైన అవగాహన ఉంది అని తెలుసుకోవడం, అలాగే వారికి మళ్ళీ ఒకసారి అవగాహన కల్పించి వ్యాధిగ్రస్తులకి అందించాల్సిన చికిత్సా విధానం, అలాగే వారికి అందుతున్న సేవలు, వారికి అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ఎంసీఆర్ చెప్పులు కానీ, సెల్ఫ్ కేర్ కిట్స్ కానీ, ఎండిటీ డ్రగ్స్ కానీ అందిస్తున్నారా లేదా, ఏ విధంగా అందుతుందా అని తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా కుష్టి వ్యాధి పట్ల ఉన్న సమాజంలో ఉన్న స్టిగ్మా, డిస్క్రిమినేషన్, కలంక భావన, వివక్షను తగ్గించడానికి ఏ విధమైన కార్యక్రమాలు చేయాలి, వాటిని అమలు చేస్తూ వివక్షను తగ్గిస్తూ కుష్టివ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి చికిత్స అందించే విధంగా మన స్టాఫ్ని తయారు చేయడం ఇది ఒక ప్రధాన ఉద్దేశంతో ఈరోజు విజిట్ చేసాం. అందరితో మాట్లాడాం, అవగాహన వినిపించాం. సో ఇది